This conference will now be recorded. సో వాళ్ళు మనం ఏం డిస్కస్ చేద్దామంటే కనుక మనకి వెబ్సైట్కి కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే లోగోస్ కానీ మనం బేసిక్గా డిజైన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే కనుక మనం టూల్స్ ఉన్నాయి, మనకి మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. అంటే మనం పెయింట్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో పెయింట్ కాకుండా మనకు అడ్వాన్స్డ్ ఉన్న టూల్ ఏంటంటే కనుక ఒక టూల్ ఉంది. ఏంటిది అంటే కనుక canva.com అని చెప్పి ఒక టూల్ ఉంది. ఓకే, ఈ టూల్స్ ఏం చేయొచ్చు అంటే కనుక మనం పిక్చర్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం లైక్ అది దేనికైనా సరే, మీరు ఏదైనా ఫ్లయర్స్ కానీ లేకపోతే మన బుక్స్ కానీ పోస్టర్స్ కానీ ఏది డిజైన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అట్లాగే సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులు కూడా డిజైన్ చేయొచ్చు. ఓకే, బట్ మనకి ఎందుకంటే కనుక ఇది మనం బిజినెస్ ప్రొఫైల్కి కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే మన క్లయింట్స్కి కానీ లేకపోతే మన ఓన్ సైట్స్కి కానీ మనం చేసేటప్పుడు ఫోటోషాప్ యూస్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసు ఫోటోషాప్. సో 199% ఫోటోషాప్ ప్రిఫరబుల్. బట్ 1% ఏంటంటే ఎవరికైతే రాదు, సో వాళ్ళ బిజినెస్కి సంబంధించి కానీ వాళ్ళ బిజినెస్కి ప్రమోషన్ పర్పస్ ఏమైనా ఇమేజెస్ చేసుకోవాలి అంటే ఏం వాడతామంటే కాన్వాస్ అనే ఒక టూల్ వాడుతూ ఉంటాం. ఓకే, సో మనం ఏం చేస్తూ ఉంటాం, సో మనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం, సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో దానికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సైట్లో పెట్టాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ ఏం చేసాం, కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి పెట్టాం. ఇవన్నీ ఎలా పెట్టామంటే ఫోటోషాప్ ద్వారా యూస్ చేసుకుని కొన్ని పెట్టాము. సో కాన్వాస్లో కూడా కొన్ని చేసాం. ఓకే, సో ఇలాంటివి కూడా కొంచెం పెట్టుకోవచ్చు. సో మనకేంటి, వెబ్సైట్కి ఇమేజెస్ కావాలి. అట్లాగే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఛానల్కి ఏం కావాలి అంటే, సో ఇలా ఇలా ఒక దీన్ని ఏమంటామంటే లైక్ తమ్నైల్స్ అంటూ ఉంటాం, వీడియోస్ మీద ఉన్నవి ఏమో క్లిప్ ఆర్ట్స్ అంటూ ఉంటాం, సంథింగ్ ఇలా కొన్ని ఉంటా ఉంటాయి. అంటే యూట్యూబ్ ఛానల్కి ఉంటాయి, సోషల్ మీడియాస్కి ఉంటాయి, వెబ్సైట్లో కూడా పెట్టే ఉంటాం. సో ఇవన్నిటికి కూడా ఏంటంటే మనకి ఫోటో ఎడిటింగ్ కానీ ఫోటో డిజైనింగ్ కానీ రావాలి. సో ఫోటోషాపే 99%. ఇది ఎవరైతే ఫోటోషాప్ లేకుండా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఇది చెప్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి కాన్వా అంటే సైట్ లాగిన్ అవ్వాలి ఫస్ట్. ఓకే, మీకు అకౌంట్ ఉంటే కనుక లాగిన్ అయిపోతాం, లేకపోతే సైన్ అప్ అవుతాం. అయిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఆల్రెడీ ముందే డిజైన్ చేసేస్తున్న టెంప్లెట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, సో మీకు అది యానిమేషన్ సోషల్ మీడియా రిలేటెడ్ అంటే యానిమేషన్ జిప్ ఫైల్స్ లాంటివి అయితే ఇవి, ప్రజెంటేషన్ పీపీటీస్ అయితే ఇవి, పోస్టర్స్ అయితే అంటే మీకు ఏది కావాలని మీకు తెలుస్తుంది కదా. అంటే ట్విట్టర్లో వేయడానికా, లోగోకా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీకా, ఇన్ఫోగ్రాఫిక్స్కా, లేకపోతే ఏంటనేది మీకు మొత్తం ఇక్కడ తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏది కావాలంటే అది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫేస్బుక్ కవర్ ఫోటో అని ఉంది. ఓకే, సో ఫేస్బుక్ కవర్ ఫోటో అంటే ఏంటిదంటే, సో మనకి ఫేస్బుక్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అది డిజైన్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఫ్లయర్ అని చెప్పి ఏంటంటే మన బిజినెస్కి సంబంధించి ఒక ఫ్లయర్ కావాలి. సో ఈ ఫ్లయర్స్ అనేది ఏదైనా ఏ డిజైన్ అయినా తీసుకోండి, ఏంటంటే అక్కడ సైజు మారుతుంది అంతే. ఓకే, సైజుని బట్టి దాని కొన్ని పిక్చర్ రిప్రజెంటేషన్స్ ఆ ఫార్మాట్ ఆ థీమ్ ఆ టెంప్లెట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. నేనేం చేశాను, ఫ్లయర్ అనేది తీసుకొని ఒకటి చూపిస్తున్నాను. ఓకే, సో దానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వచ్చినా కానీ లేకపోతే మన బిజినెస్ రిలేటెడ్ ఏదన్నా సరే, ప్రమోషన్ ఉన్నా ఏదన్నా సరే, మనం ఏం చేస్తామంటే వీటి ద్వారా ఫ్లయర్స్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఇమేజ్ టైప్ ఆఫ్ ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీకు తెలుస్తుంది కదా మీరు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ చేయాలనుకుంటున్నారో. అంటే యూట్యూబ్ కా సోషల్ మీడియా కానీ అక్కడ ఉన్న డిజైన్స్ బట్టి తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మనం ఒక ఫ్లయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్లయర్ మోడల్ ఇందులో ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయంటే అరౌండ్ దగ్గర దగ్గర మనకు తెలిసి ఏంటంటే ఒక 30 ఎన్నో ఉన్నాయి. సో మనకి 5 పైన కనబడుతుంది. సో ఇందులో మనకి ఇస్తూ ఉంటాడు మోడల్ ఫ్లయర్స్, బిజినెస్ ఫ్లయర్స్ అని చెప్పి, ప్రమోషనల్ ఫ్లయర్స్ అని చెప్పి ఇలా ఇస్తున్నాడు. సో మీరు దేనికి రిలేటెడ్ యూస్ చేస్తున్నారో దానికి యూస్ చేసుకోండి. నేను ఒక సెర్చ్ చేస్తాను ఇక్కడ, నాకంటే ట్రైనింగ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. సో మనకేంటంటే యాక్చువల్గా ఇందులో కొద్దిగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇమేజెస్ అనేది బయట నుంచి కొంచెం తెచ్చుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చింది. సో నేనేం చేస్తానంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి ఒక ఫ్లయర్ అనేది తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాడిచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేస్తే డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, వచ్చింది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ సైజెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఏంటంటే మీకు పెయింట్లో కానీ వాటిల్లో కూడా చాలా మంది చెప్తా ఉంటారు పెయింట్లో చేసుకోండి అది ఇది అని. సో బట్ ఏంటంటే అక్కడ ఒకసారి ఫిక్స్ చేసామంటే మళ్ళీ అటు ఇటు మూవ్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఏంటంటే
మీకు ఎటు కావాలంటే కూడా అటు మూవ్ చేసుకోవచ్చు. బట్ ఆ కర్సర్ కొద్దిగా మీరు పట్టుకోవడానికి ప్రాబ్లం లేదు. సో ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఓన్లీ టెక్స్ట్ వర్క్ సెలెక్షన్ కావాలన్నా టెక్స్ట్ వర్క్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. నాకు రెండు సెలెక్ట్ అయినాయి కాబట్టి రెండు మూవ్ అవుతుంది. ఓకే, అది డిపెండ్స్ మీరు చూసుకొని ఏది సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే పెట్టింది డిలీట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, ఇది అలాగే చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ట్రైనింగ్ అండ్ సర్వీసెస్. ఓకే, సో ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ అని పెట్టాను. సో ఇంకా ఏం పెట్టచ్చు అంటే కనుక నాకు సంబంధించిన లోగోస్ అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా లోగో ఎక్కడ ఉంది అంటే కనుక విఎల్ఆర్ ట్రైనింగ్ అనే లోగో నేను ఒక సింపుల్ లోగో తయారు చేశాను మన ఛానల్కి, ఇప్పుడు కాదు. సో ఎప్పుడో ఓల్డ్ టూల్స్ యూజ్ చేసుకున్నా లేకపోతే సంథింగ్ ఏంటంటే మనం ఒక చిన్న లోగో తయారు చేసుకున్నాం మన దేనికి, మన వెబ్సైట్కి సంబంధించి పీపుల్కి ఐడెంటిఫై అవ్వడానికి. ఓకే, సో ఆ లోగో ఏంటిది అంటే ఇలా నేను ఒకటి తయారు చేశాను. ఇంకేమన్నా వస్తున్నాయేమో చూడండి. నాకంటే నాకు ఆల్రెడీ నా దగ్గర లోగో ఉంటే నేను ఇక్కడ తీయాల్సిన పని లేదు. నేనేం చేస్తున్నాను, ఇక్కడే లోగో అనేది ఒకటి ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. సో విఎల్ఆర్ ట్రైనింగ్ లోగో అంటే మీకు ఏదైనా ఇమేజ్ మీ దగ్గర లేకపోతే నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అది మన ఓన్ ఇమేజ్ కాబట్టి ఓకే. అలా కాకుండా మీరు ఏదైనా లోగో యూస్ చేసేటప్పుడు ఏంటంటే కాపీ రైట్స్ లేకుండా ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి. అంటే ఫ్రీ ఇమేజెస్ అని సెర్చ్ చేసుకొని మనం ఆ ఫ్రీ ఇమేజెస్ తీసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఉంటుందంటే నేను ఇప్పుడు ఏం సెర్చ్ చేస్తున్నా, ఇమేజెస్ కోసం సెర్చ్ చేస్తున్నా. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ సెర్చ్ సెట్టింగ్స్ ఉంటాయి. సెర్చ్ సెట్టింగ్స్ కాదు, ఒక నిమిషం. సో ఇక్కడ మనకి టూల్స్, ఇక్కడ యూసేజ్ రైట్స్ అని ఉంది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రమే వస్తాయి. అంటే ఇవి పెట్టుకుంటే ఏమవుతుందంటే అన్ని ఇమేజెస్ కనబడవు, మనకు కొన్ని ఇమేజెస్ కనబడతాయి. యూసేజ్ రైట్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నాయి లేబుల్ ఫర్ రీయూజ్, లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ మోడిఫికేషన్ అన్నాడు. మీకు ఒకవేళ మీకు నెట్లో దొరికేవన్నీ మనం వాడుకోకూడదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే మనం లేబుల్ ఫర్ రీయూజ్ కానీ లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మోడిఫికేషన్ అంటే రీయూజ్ చేసుకునే ఉంటాయి. నాట్ లైసెన్సింగ్ కాపీరైట్స్ కొన్ని డైరెక్ట్గా వాడితే ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకని ఏంటంటే మీ దగ్గర ఫోటోషాప్ అయి ఉన్నాయనుకోండి, గ్రాఫిక్ డిజైనర్ ఉంటే అన్నీ తయారు చేసి ఇస్తారు. క్లిక్ ఆర్ట్స్ కానీ లోగోస్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో నేను అందుకని ఏం చేశానంటే లేబుల్స్ ఫర్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకేమొస్తాయంటే ఇలా ఆ బేస్ మీద ఫ్రీగా ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో నేను అది డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తాను. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసేటప్పుడు నాకు ఇలా వచ్చినాయి. అంటే ఏంటి, లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మోడిఫికేషన్. అంటే ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. సో మనం ఒకవేళ ఒరిజినల్ ఇమేజ్ ఏదైనా తీసుకుంటే కనుక ఏమవుతుందంటే వాళ్ళు చూసి కాపీరైట్ స్ట్రైక్ కొట్టాడు అనుకోండి, మన సైట్ డౌన్లో వెళ్ళిపోతే వాడు లీగల్ వెళ్ళినా కూడా మనం కూడా మనీ పే చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎవరైతే డెవలపర్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూడింటిలో ఏదో సెలెక్ట్ చేసుకొని చూడండి. లేదు ఈ సెలెక్ట్ చేసుకుంటే దాని అంటే వీటి వరకు యూజ్ చేసుకోవడానికి కొంతవరకు ప్రాబ్లం లేదు మనకి. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టిన దగ్గర నాకు ఈ ఇమేజ్ కావాలి. సో ఏం చేస్తాను, సేవ్ ఇమేజెస్, సో సేవ్ చేసేసాను ఇమేజ్. ఓకే, మనం కూడా ఫ్లైయర్ తయారు చేస్తాం. మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఇలా ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఏంటి ఎలిమెంట్స్ అంటే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సింబల్స్ లాంటివి ఏమైనా పెట్టాలి అంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ ఎందుకు అంటే మనం అక్కడ డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే ఊరినే పక్కకి ఇలా డ్రాక్ చేసి వదలడం కానీ ఇలా పెట్టుకోవాలి. సో ఇది ఒకవేళ ఉందనుకోండి, సో ఇది ఏం చేస్తామంటే ఇట్లా పెట్టాను. ఏం చేయొచ్చు అంటే దేని మీద క్లిక్ చేస్తే దాని కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఇది ఒకటి ఇక్కడ సెలెక్ట్. అంటే ఇలాంటి సింబల్స్ ఎందుకు ఎలిమెంట్స్ మనకి ఎప్పుడు వాడతాయి అంటే ఏమన్నా హెడ్డింగ్స్ ఏమన్నా హైలైట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ అవి పెట్టుకొని. సో ఇప్పుడు ఇది పెట్టాను. నేను దీన్ని ఏం చేస్తానంటే పైకి లాగుతున్నాను. అంటే నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీని మీద హైలైట్ అవ్వడానికి. సో అప్పుడు ఇది హెడ్డింగ్ ఏమవుతుంది అంటే ఇక్కడ దీని మీద హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ ఇన్సర్ట్ చేయండి. సో డిజిటల్ మార్కెటింగ్, సో మన కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ నేను ఇది హైలైట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే తీసుకెళ్ళి దీని మీద పెడితే
అంటే సింబల్స్ మనం ఎన్ని రకాలుగా అంటే ఈ సింబల్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఏదైనా టెక్స్ట్ హైలైట్ చేయడానికి వాడుకోవచ్చు, లేకపోతే కనుక మనకి ఏదైనా జనరల్గా కావాలి అనుకుంటే ఇదైనా వాడుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది అదే కలర్ కాబట్టి కలిసిపోయింది. నేను ఈ కలర్ పెడతాను. ఓకే, సో మనకి ఇలా ఏదైనా క్రాస్ సింబల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద డిజైన్స్ లాగా కావాలి అంటే సింబల్స్ వాడుకుంటే ఈ కార్నర్స్ పెట్టుకోవడానికి కానీ ఇలా టెక్స్ట్ పెట్టుకోవడానికి కానీ మీకు ఏదైనా కావాలి పెడతాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఇమేజ్ తీసేయాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేస్తాం. ఇందులో వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే అప్లోడ్లోకి వెళ్ళి మీకు నెట్లో నుంచి మీరు చేసిన ఇమేజెస్ ఏమైనా ఉంటాయి కనుక ఇందులోకి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం సొంతంగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ ఇమేజ్ ఎక్కడ సేవ్ అయిందండి? అది మనం ఇమేజ్ సేవ్ చేసేటప్పుడు ఎక్కడ సేవ్ అయింది అది? ఒక నిమిషం, ఇది సేవ్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఈలో సేవ్ అవుతుంది. ఐఎంజీ ఓకే, అది ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ అయినట్లేదు. ఎందుకంటే అది ఒకసారి చూద్దాం. సేవ్ ఇమేజ్ ఏదని కొడుతున్నాం. సేవ్ ఇమేజ్ ఏదని కొట్టినప్పుడు ఇక్కడ వెబ్ ఫైల్ అని వచ్చింది. అంటే ఇది ఏంటంటే వెబ్ రిలేటెడ్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. జేపీజే కానీ పిఎన్జీ కాదు. మనకేం ఫైల్స్ కావాలంటే జేపీజే కానీ పిఎన్జీ ఫైల్సే కావాలి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాం. సేవ్ ఇమేజ్ అని కొడుతున్నాం. పిఎన్జీ వచ్చింది కదా, పిఎన్జీ కానీ జేపీజీ కానీ అంటే ప్రాబ్లం లేదు. అంటే కొన్ని ఏంటంటే డైరెక్ట్గా వెబ్ బేస్డ్ ఫైల్స్లో సేవ్ అవుతున్నాయి. అవి మనం ఏం చేయలేము. దానికి సింబల్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. అది ఇమేజ్ అయితే సింబల్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. మీరు పిఎన్జీ కానీ జేపీజీ కానీ ఇన్సర్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఇమేజ్ చూసుకోండి. సో నేను ఇక్కడ ఫ్లైయర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, అప్లోడ్ ఇమేజ్ కొడుతున్నాను. సో నాదేంటి డౌన్లోడ్ పిఎన్జీ అనే ఒక ఫైల్ నేను డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నాను కాబట్టి సో అది ఎక్కడ ఈలో సేవ్ అవుతుంది అంటున్నారు కదా. సో డౌన్లోడ్ ఇక్కడ వచ్చింది, డౌన్లోడ్ 1 డౌన్లోడ్. సో మనకి ఇక్కడ చాలా వచ్చింది. టైం ఉంది కాబట్టి టైం బేస్ మీద ఇదే కదా 437 వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం అప్లోడ్ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ నాకు కొన్ని ఉన్నాయి. ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ మూడింటిలోనే పని ఉంటుంది అంతే కదా. ఎలిమెంట్స్ కానీ టెక్స్ట్ కానీ లేదంటే మనకి ఏముంటుంది ఇవి ఉంటాయి. సో నేను ఈ ఇమేజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ అయిందో సో దీన్ని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే క్రాప్ అవుతుంది ఇమేజ్, సైజ్ కాదు క్రాప్ అవుతుంది. క్రాప్ చూడండి. అలా కాకుండా సైజ్ తగ్గించాలి అంటే ఈ కార్నర్స్ కొట్టుకుని లాగితే సైజ్ తగ్గుతుంది. ఇది స్పెసిఫిక్ గా ఎలాగా ఉండాలని లేదు, అంటే ఎలిమెంట్స్ వాడాలని లేదు. అది మీరు నెట్ లో ఏదో ఒక డిజైన్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా వస్తుంది, మనకి ఇలా వచ్చింది కదా. సో దీన్ని ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఇట్లా వస్తూ ఉంటుంది. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇందాక టెక్స్ట్ వచ్చింది, సో దీన్ని ఇది ఏమవుతుంది, దీని కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే కనుక మనకు ఒక చిన్న ఐడియా ఉంది. సో సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ కొట్టండి. డూప్లికేట్ కొడితే అలాంటిది వస్తుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుందంటే దాని పైకి మూవ్ అని అవుతుంది. పాతది ఏం చేస్తామంటే డిలీట్ గ్రూప్ కొట్టేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఒకవేళ ముందే మీరు టెక్స్ట్ పెట్టారు, తర్వాత ఇమేజ్ పెట్టినా లేకపోతే ఎలిమెంట్ పెట్టినా దాని మీదకి వెళ్ళట్లేదు అనుకోండి. ఇప్పుడు ఏంటి మనకి సో నాకు ఇమేజ్ మీదకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇది మీకు ఒకవేళ ఏదైనా అంటే టెక్స్ట్ ఎలిమెంట్ మీద కానీ ఇమేజ్ మీద కానీ టెక్స్ట్ కనబట్టలేదు అనుకోండి. ఆ టెక్స్ట్ ఏం చేస్తారంటే డూప్లికేట్ కొట్టిన తర్వాత ఆ ఇమేజ్ పెట్టుకోండి. ఓకే, సింపుల్ థింగ్. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ముందు ఆల్ డిజైన్స్లో కింద ఉన్నాయి, దానికి తగ్గ టెంప్లెట్స్ ఇస్తాడు. టెంప్లెట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ టెంప్లెట్ నచ్చింది అనుకోండి, గజిబిజిగా లేదు మన ఫార్మాట్ ఉంది అనుకుంటే ఓకే, దాన్ని ఎడిట్ చేసుకోండి. అలా లేకపోతే మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేస్తే వైట్ స్పేస్ వస్తుంది. అందులో మీరు ఏంటంటే ఇంకొక డిజైన్ బేస్ చేసుకొని మీరు ఒక డిజైన్ బేస్ చేసుకొని ఏం చేస్తారంటే మీరు ఆ ఎలిమెంట్స్ అవన్నీ పెట్టండి. ఓకే, ఇంత గందరగోళంగా వద్దు, నేను మామూలు మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను.
సో మనకి ఇలాగ ఏంటంటే నెట్లో ఒకటి చూసుకొని పెట్టుకోవచ్చు. ఈ ఎలిమెంట్స్లో మీకు ఉంటే ఒకవేళ సింబల్స్ ఏమైనా కావాలి అంటే ఎక్కువ హడావిడి పడద్దు. మనకేంటంటే ఒకటి ఏం చెప్తున్నాం, టైటిల్, మన బ్రాండ్ నేమ్, ఫోన్ నెంబర్, దానికి సంబంధించిన లోగో, ఈ మూడు కామన్. ఓకే, లోగో ఒకటి, మన ఏది డిజిటల్ మార్కెటింగ్ డెమోనా, డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ వన్నా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, అది డెవలప్స్ డెమోనా, లేకపోతే ఏంటనేది ఒక టిప్, విఎల్ఆర్ ట్రైనింగ్, కాంటాక్ట్ ఈ మూడు ఉండాలి. మీకు ఉంటే కనుక మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే విఎల్ఆర్ ట్రైనింగ్ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ పెట్టుకుని డౌన్లోడ్ చేసి అప్లోడ్ పెట్టుకోవచ్చు. ఓకే, అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒకసారి చూడండి, టెంప్లెట్స్లోకి వెళ్తే టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, మీకు ఆ టెంప్లెట్ వద్దు అనుకుంటే రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఇది వాడదాం అనుకుంటే దీన్ని ఎడిట్ చేసుకోండి. ఓకే, ఈ సింబల్స్ అన్నీ పెట్టుకొని ఇలా మీకు అంటే చిన్నగా చేసేది ఇదంతా. సో మీరు కూడా మీకు దొరికిన ఇమేజ్ అప్లోడ్ చేసి చిన్నగా ఇలా కావాలంటే పెట్టుకోవచ్చు. సో లేదనుకుంటే వదిలేస్తే కంట్రోల్ డిలీట్ కొట్టాయి. ఇది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ వస్తుంది. మీకు ఆ కలర్ వద్దు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అప్లోడ్స్లో నా దగ్గర ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ పెట్టాను. ఇప్పుడు ఇమేజ్ కాదు, ఆల్రెడీ ముందు అప్లోడ్ చేసిన ఇమేజ్ ఒకటి ఉంది. ఓకే, అది కూడా పెడతాను. సో ఇది ఇక్కడ పెట్టాను. సో ఇలా వచ్చింది. దీన్ని ఒకవేళ మళ్ళీ కలర్ చేంజ్ చేయాలి అంటే ఎలిమెంట్స్కి దాని మీద క్లిక్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోండి. సో కలర్ చేంజ్ చేసుకొని ఇలా మీరు అది మీ అంటే మనం చెప్పలేము అది లాగాల ఇలా కార్నర్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలని కాదు. ఏంటంటే టెక్స్ట్ దగ్గర వీడియోస్ అన్నిటికీ 5 నిమిషాలుగా యాడ్స్ పెట్టాము. చాలా సరే, డౌన్లోడ్స్ కూడా స్టార్ట్ చేయాలి. ఇది ఇప్పుడు మనకి ఏ సింబల్ కావాలంటే సింబల్ పెట్టుకొని చూడండి. సో మనకి ఇలా కొన్ని పెడతా ఉంటాడు, కొన్ని ఏమో ఇలా పెడతా ఉంటాడు. సో ఎలా పెడుతున్నాడు చూసుకొని ఏదైనా నెట్లో ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుంటే కొద్దిగా డిజైన్ చేయండి. నెట్లో మనం దొరుకుతాయి కదా. ఇప్పుడు నేను ఒకటి చేశాను, ఇది దొరికింది అంటే కింద బోర్డర్ పెట్టాను, బోర్డర్ మీద లోగోస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకోవాలని మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. సో బోర్డర్ పెట్టాలి అంటే ఇక్కడ కలర్ రావాలి. సో మనకు కలర్ రావడానికి ఏమున్నాయంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, లేకపోతే స్క్వేర్ ఉంది ఎగ్జాక్ట్గా. లేదా అనుకుంటే ఆప్షన్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇది డైరెక్ట్గా పెట్టేశాను. ఓకే, లేదా అనుకుంటే ఇది పెడుతున్నాను. ఓకే, సో ఏం చేస్తున్నాను, సైజ్ ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తగ్గించుకోవచ్చు. అంటే ఈ పక్కకి ఎంత పెరిగిన ఇబ్బంది లేదు, ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో మనకి సెలెక్ట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసి ఇలా పెడతాం. సో ఇలా కూడా అయింది. టెంప్లెట్ తీసుకున్నారు, టెంప్లెట్ డైరెక్ట్ అది వచ్చింది. అంటే బయట నుంచి దొరికే ఇమేజ్ ఏమైంది, బయట నుంచి దొరికే ఇమేజ్ టెంప్లెట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా అనుకుంటే మీరు ఒకవేళ కలర్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు కొన్ని ఇది కలర్ ఇస్తే డబుల్ కలర్స్ అంటున్నారు కదా మనకి ఇట్లా. ఇది కర్సర్ పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే డబుల్ కలర్ లాగా వస్తుంది కదా. మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు ట్రాక్ చేసుకుంటే అంటే డిజైన్ బేస్ అంతే, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ యూస్ చేసుకోండి. అప్లోడ్స్ ఉంటాయి కనుక డెమో లోగోస్ ఉన్నాయి కదా, ట్రాన్స్పరెంట్ అని కొట్టండి, ఓన్లీ వస్తాయి. ఓకే, ఇవి కొడితే కనుక సరిపోతాయి. ఇందాక చూపించాను కదండి, ఇట్లాగా మనకి ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తాయి ఇమేజెస్ అనమాట. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఉన్నది వాడితే వైట్ కొట్టుకొని వైట్ దాంతో డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో మనకి డిజైన్స్ అన్ని చేసుకోవచ్చు. ఒకసారి చెయ్యండి, చేస్తాను. డౌట్స్ ఉంటే చెప్పండి.